హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఎటువంటి కేసునైనా సాల్వ్ చేస్తారో అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథే ఒక ఉదాహరణ. ఈ నిజమైన కథ కర్ణాటకలోని పుత్తూరులో జరిగింది. కథ 2012 నుంచి స్టార్ట్ అవుతుంది. అది 2012వ సంవత్సరం. కొత్తగా ఎస్పీ వచ్చాడు, ఛార్జ్ తీసుకున్నాడు. జనరల్గా కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆఫీసర్లకి ఏదో చెయ్యాలనే తపన, పట్టుదల ఉంటుంది. అలాగే ఈ ఎస్పీ కూడా అన్సాల్వ్డ్ ఉన్న కేసులన్నీ బయటకు తీయండి, సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి అని అన్ని పోలీస్ స్టేషన్లకి ఆర్డర్ పాస్ చేశాడు. దాంతో తమ తమ పోలీస్ స్టేషన్లో ఉన్న అన్సాల్వ్డ్ కేసులన్నీ తీసుకొచ్చి ఎస్పీ ముందర పెట్టారు. ఎస్పీ వాటినన్నింటినీ ఫిల్టర్ చేసి సాల్వ్ చేయదగ్గ కేసులన్నీ తీసి పక్కన పెట్టాడు. ఫైల్స్ అన్ని పరిశీలిస్తుంటే ఒక కేసు ఎస్పీని ఆకర్షించింది. అది 2001కి సంబంధించిన కేసు, ఒక మిస్సింగ్ మర్డర్ కేసు. ఫైల్ అది తిరగేస్తూ ఉంటే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు చాలా పగడ్బందీగా చేశారు. తాము చేసిన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన అంశాలన్నీ ఆ ఫైల్లో జాగ్రత్తగా పొందుపరిచారు. ఎస్పీ ఆ ఫైల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ ఫైల్లో ఇలా ఉంది. 2001లో మల్లికా రాయ్ జూన్ 9వ తారీఖు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ మిస్సింగ్ కంప్లైంట్లో ఏముందంటే, మల్లికా రాయ్ భర్త పేరు విశ్వనాథ్ రాయ్. విశ్వనాథ్ రాయ్కి ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది, ఫైనాన్స్ బిజినెస్ నడిపిస్తూ ఉండేవాడు. జూన్ 7వ తారీఖు విశ్వనాథ్ రాయ్ తన కంపెనీలోనే మేనేజర్గా పనిచేసే విశ్వనాథ్ శెట్టిని తీసుకొని మ్యాంగ్లూరు వెళ్ళాడు. కానీ ఆ రోజు ఇంటికి తిరిగి రాలేదు. భార్య మల్లికా రాయ్ తన భర్తకి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అప్పుడు మల్లిక విశ్వనాథ్ శెట్టికి కాల్ చేస్తే విశ్వనాథ్ శెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి, ఇక్కడ వర్షం పడుతుంది, మేము పలానా చోటనున్నాం, మీ ఆయన రోడ్డుకి అవతల వైపున ఉన్నాడు, నేను యువతల వైపున ఉన్నాడు, మళ్ళీ మాట్లాడిపిస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ విశ్వనాథ్ శెట్టికి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 2 రోజులు గడిచిపోయినా తన భర్త ఇంటికి రాకపోయేసరికి మల్లిక జూన్ 9వ తారీఖు పుత్తూరు పోలీస్ స్టేషన్ వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ అయితే నమోదు చేసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. 2-3 రోజులు గడిచిపోయిన తర్వాత మరొక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తుపట్టలేని విధంగా ఉన్న వ్యక్తి డెడ్ బాడీ దొరికింది. మొహం గుర్తుపట్టని విధంగా ఉంది. మృతుడి ఒంటి మీద ప్యాంటు, షర్టు ఉన్నాయి. షర్టు కాలర్ పైన, కాలర్ లోపల ఆంబ్లం మీద సిద్ధు పుత్తూరు 21394 అని ఉంది. అప్పుడే పోలీసులకి మల్లిక ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ గుర్తుకొచ్చింది. దాంతో మల్లికని పిలిపించి ఆ డెడ్ బాడీని చూపించారు. మృతుడి ఒంటి మీద ఉన్న బట్టల్ని, వాటిని చూసి గుర్తుపట్టి, ఇది నా భర్త, ఈయనే విశ్వనాథ్ రాయ్ అని చెప్పి బోరున విలిపించింది. పోలీసులు విశ్వనాథ్ రాయ్ డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆ తర్వాత మిస్సింగ్ కేసుని మర్డర్ కేసు కిందకి మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. విశ్వనాథ్ రాయ్తో పాటు విశ్వనాథ్ శెట్టి వెళ్ళాడు. విశ్వనాథ్ శెట్టి ఎక్కడ ఉన్నాడంటే విశ్వనాథ్ శెట్టి ఆచూకీ తెలియట్లేదు. దాంతో పోలీసులు ఇదేమైనా డబుల్ మర్డర్ అయి ఉంటుందా అని అనుమానించారు. దాంతో పోలీసులు విశ్వనాథ్ శెట్టి ఇంటికి వెళ్ళారు. ఇంట్లో విశ్వనాథ్ శెట్టి భార్య, 5 సంవత్సరాల కొడుకు ఉన్నారు. విశ్వనాథ్ శెట్టి భార్య, అవును, మా ఆయన విశ్వనాథ్ రాయ్తో కలిసి మ్యాంగ్లూరు వెళ్ళారు, కానీ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, నేను కూడా మా ఆయన కనబట్టలేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పింది. దాంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ఇదేంటి, ఇక్కడేమో విశ్వనాథ్ రాయ్ డెడ్ బాడీ దొరికింది, విశ్వనాథ్ శెట్టి ఏమో కనిపించకుండా పోయినా అతని భార్య మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది, ఏమై ఉంటుంది ఏంటని పోలీసులు కన్ఫ్యూజన్లో పడ్డారు. సరే, విశ్వనాథ్ శెట్టి ఏమై ఉంటాడు? అప్పటి నుంచి పోలీసులు విశ్వనాథ్ శెట్టి కోసం గాలింపులు మొదలుపెట్టారు. బెంగళూరు మొత్తం, కర్ణాటక చుట్టుపక్కల ఉన్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చుట్టుపక్కల గ్రామాలు, రాష్ట్రాలు, వీటన్నిటిలో జల్లెడ పెట్టి గాలించారు. కానీ విశ్వనాథ్ శెట్టి ఆచూకీ మాత్రం పోలీసులు తెలియలేదు. రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి, 11 సంవత్సరాలు గడిచిపోయాయి. 2012వ సంవత్సరం వచ్చింది, కానీ విశ్వనాథ్ శెట్టి ఆచూకీ పోలీసులకి తెలియలేదు. కొత్తగా ఎస్పీ వచ్చాడు, ఈ ఫైల్ ఓపెన్ చేశాడు. ఇదంతా చదివి ఈ 11 సంవత్సరాలు విశ్వనాథ్ శెట్టి గురించి పోలీసులు కనుక్కోలేకపోయారా, ఏమేమి ఉంటాడు అని ఈ కేసుని ఇన్స్పెక్టర్ పి సురేష్ కుమార్కి అప్పగించి, నువ్వు ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఈ కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించంటే ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఈ 11 సంవత్సరాల్లో విశ్వనాథ్ శెట్టి తన భార్య పిల్లల్ని కలుసుకుని ఉంటాడా అని, భార్య పిల్లలు ఎక్కడున్నారని ఆరాధిస్తే అదే గ్రామంలో, అదే ఇంట్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. పోలీసుల దగ్గర విశ్వనాథ్ శెట్టి భార్య నంబర్ ఉంది. విశ్వనాథ్ శెట్టి కాల్ డేటా, CDR మొత్తం అంతా పరిశీలించి చూశారు. మళ్ళీ విశ్వనాథ్ శెట్టి ఏమైనా కాల్ చేసి ఉంటాడా, కాంటాక్ట్లో ఉన్నాడని. కానీ పోలీసులకి అనుమానించదగ్గ నంబర్ కానీ ఏమీ కనిపించలేదు. విశ్వనాథ్ శెట్టి కొడుక్కి 17 సంవత్సరాలు వచ్చాయి.
కొడుకు నంబర్ కూడా పోలీసులు సేకరించి కాల్ డేటా CDR మొత్తం పరిశీలించారు. కానీ కొడుకు నంబర్లో కూడా ఎటువంటి అనుమానించదగ్గ విషయాలు ఏవి పోలీసులకి తెలియలేదు. దాంతో ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ఈ 11 సంవత్సరాలు మరి ఏం జరుగుతుంది, ఈ 11 సంవత్సరాల్లో విశ్వనాథ్ శెట్టి భార్య ఎలా బతుకుతుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరాధిస్తే విశ్వనాథ్ శెట్టికి ఒక క్యాంటీన్ ఉండేది. ఆ క్యాంటీన్ని నడిపించుకుంటుందన్న సంగతి పోలీసులకు తెలిసిందే. సరే అని ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ కేసు ఫైల్ని పదే పదే చదువుతూ ఉంటే ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ అసలు విశ్వనాథ్ శెట్టి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆరా తీశాడు. విశ్వనాథ్ శెట్టి భార్య జూన్ నెల 2001లో తన భర్త కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత 3-4 నెలల పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి తన భర్త ఆచూకీ ఏమైనా తెలిసిందని పోలీసుల దగ్గర వాకపది చేసేది. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్కు. ఆ తర్వాత నుంచి విశ్వనాథ్ శెట్టి భార్య పోలీస్ స్టేషన్కి రాలేదు. తన భర్త ఆచూకీ గురించి ఏమీ కనుక్కోలేదు. అసలు తన భర్త ఉన్నాడా, చచ్చాడా, ఏమయ్యాడన్న సంగతి విశ్వనాథ్ శెట్టి భార్య ఆచూకీ ఏమీ తెలియదు. జనరల్గా ఈ 11 సంవత్సరాల్లో కేవలం 3 నెలలు మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా, ఆ తర్వాత ఎందుకు పట్టించుకోలేదు అని ఇక్కడ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్కి ఏదో తడుతుంది. దాంతో 2 కానిస్టేబుల్ని పిలిచి, మీరు విశ్వనాథ్ శెట్టి భార్య కొడుకు మీద ఒక కన్నేసి ఉంచండి, ఏమైనా సమాచారం దొరికితే నాకు ఇమీడియట్గా చెప్పండి అని 2 కానిస్టేబుల్ నియమించారు. ఆ 2 కానిస్టేబుల్ విశ్వనాథ్ శెట్టి ఇంటి మీద నిఘా పెట్టి ఉంచారు. ఈ క్రమంలో వాళ్ళకి విశ్వనాథ్ శెట్టి కొడుక్కి 17 ఏళ్ళు వచ్చాయి. కొడుకు గురించి కొన్ని విషయాలు తెలిసాయి. అదేంటంటే విశ్వనాథ్ శెట్టి కొడుకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, మంచి క్రికెటరు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ క్రికెట్ మ్యాచ్ జరిగినా కూడా పార్టిసిపేట్ చేస్తాడన్న సంగతి పోలీసులు తెలిసిందే. యాదృచ్ఛికంగా ఆ పోలీస్ స్టేషన్ విశ్వనాథ్ శెట్టి భార్య ఉన్న ఇంటి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక యంగ్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ యంగ్ కానిస్టేబుల్ కూడా మంచి క్రికెటరు, ప్రతి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు సంగతి తెలిసింది. ఆ యంగ్ కానిస్టేబుల్కి విశ్వనాథ్ శెట్టి కొడుక్కి ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి ఈ 2 కానిస్టేబుల్కి తెలిసిందే. దాంతో 2 కానిస్టేబుల్ ఆ యంగ్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు విశ్వనాథ్ శెట్టి కొడుకుతో నీకు ఫ్రెండ్షిప్ ఉంది కదా, వాడిని మాటలు పెట్టి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా తెలిస్తే మాకు చెప్పు అని చెప్పారు. యంగ్ కానిస్టేబుల్ ఓకే అన్నాడు. ఒకరోజు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ క్రికెట్ మ్యాచ్లో విశ్వనాథ్ శెట్టి కొడుకు, ఈ యంగ్ కానిస్టేబుల్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు. విశ్వనాథ్ శెట్టి కొడుకు ఆ కుర్రాడు బ్యాటింగ్ వెళ్ళాడు, యంగ్ కానిస్టేబుల్ బయటే ఉన్నాడు. అప్పుడే ఆ కుర్రాడి క్రికెట్ కిట్లో వాడి మొబైల్ ఫోన్ రింగ్ అయింది. యంగ్ కానిస్టేబుల్ చూశాడు, ఏదో నంబర్ నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడదామంటే ఎందుకులే పరాయి వాళ్ళ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం అని కట్ చేశాడు. కట్ చేసి ఫోన్ పెట్టేస్తూ ఉన్నప్పుడు ఆ క్రికెట్ కిట్లో మరొక మొబైల్ కనిపించింది. అంటే ఆ కుర్రాడి దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయా? సరే, ఆ కుర్రాడి బ్యాటింగ్ అయిపోయింది, తిరిగి వచ్చేసాడు. వచ్చినప్పుడు యంగ్ కానిస్టేబుల్ నీకేదో కాల్ వచ్చింది, నేను కట్ చేశానంటే ఆ కుర్రాడు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ 2 కానిస్టేబుల్ ప్రతిరోజు ఈ యంగ్ కానిస్టేబుల్ని ఏమైనా వివరాలు తెలిసాయని అడుగుతూ ఉంటారు. ఆ రోజు కూడా అడిగితే, లేదు ఈరోజు క్రికెట్ మ్యాచ్ జరిగింది, ఆ కుర్రాడికి ఏదో కాల్ వచ్చింది, నేను ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం అని చెప్పి కట్ చేశాను. కట్ చేసేటప్పుడు చూస్తే ఆ కుర్రాడికి ఇంకొక మొబైల్ ఫోన్ కూడా ఉంది అని చెప్పాడు. ఈ విషయాన్ని 2 కానిస్టేబుల్స్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్కి చెప్పారు. ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్కి ఈ కుర్రాడికి ఇంకొక మొబైల్ కూడా ఉందా, అంటే 2 మొబైల్స్ ఉన్నాయా అని మైండ్లో ఎక్కడో తట్టింది. ఆల్రెడీ ఆ కుర్రాడు ఒక మొబైల్ ఫోన్ని ఆరా తీశారు, కానీ అనుమానించదగ్గది ఏమీ దొరకలేదు. ఇంకొక మొబైల్ నెంబర్ ఉంది కదా అని సరే ఆ యంగ్ కానిస్టేబుల్తో, అరే నువ్వు ఎలాగైనా ఆ కుర్రాడి ఇంకొక మొబైల్ ఫోన్ నంబర్ సంపాదించావు అంటే ఆ యంగ్ కానిస్టేబుల్ ఆ కుర్రాడితో ఆ మాట ఈ మాట చెప్తూ, నీకు ఇంకొక నంబర్ ఉంది కదా, ఆ నంబర్ నాకు ఇవ్వు, ఎమర్జెన్సీలో పనికొస్తుందని చెప్తే ఆ కుర్రాడి క్యాజువల్గా ఆ నంబర్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ సురేష్ దగ్గర ఆ 2వ నంబర్ కూడా ఉంది. సంవత్సరంకి సంబంధించిన కాల్ డేటా CDR మొత్తం బయటికి తీసి పరిశీలించడం మొదలుపెట్టారు. అందులో కొన్ని నంబర్లు ఉన్నాయి, కానీ అనుమానించదగ్గదేమీ కనిపించలేదు. జనరల్గా పోలీసులు ఎక్కువసార్లు ఏ నంబర్ నుంచి అయినా కాల్ వచ్చినా, ఎక్కువసార్లు మాట్లాడినా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ అటువంటి నంబర్ ఏమీ లేదు. అలా పరిశీలిస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ దృష్టి ఒక నంబర్ మీద పడింది. ఆ నంబర్ ప్రతి 2 నెలలకోసారి వస్తుంది. ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లేదు. 2 నెలలకోసారి వస్తుంది. కాల్ డ్యూరేషన్ ఏమో 20 నుంచి 30 నిమిషాలు ఉంది. ఎవడు ప్రతి 2 మంత్స్కి ఒకసారి కాల్ చేస్తున్నాడు, కాల్ చేసినప్పుడల్లా 20 నుంచి 30 నిమిషాలు మాట్లాడుతున్నాడు అని ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్కి అనుమానం వచ్చి ఆ నంబర్ గురించి ఆరా తీస్తే ఆ నంబర్ తమిళనాడులోని ఏడోర్ అన్న గ్రామానికి చెందిందని తెలిసింది. తమిళనాడు నుంచి ఈ కుర్రాడికి ఎవరు ఫోన్ చేస్తున్నారబ్బా అని ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ కానిస్టేబుల్ని తీసుకొని
సివిల్ డ్రెస్సులో విశ్వనాథ్ శెట్టి పాత ఫోటోలు అవి తీసుకుని తమిళనాడులోని ఏడోర్ అన్న గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరికి ఫోటో చూపిస్తూ ఈ వ్యక్తిని గుర్తుపడతారంటే చాలామంది తెలియదని చెప్పారు. ఒక వ్యక్తి మాత్రం గుర్తుపట్టాడు. అప్పుడు పోలీసులతో, కానీ మీరు విశ్వనాథ్ శెట్టి అంటున్నారు, అతను విశ్వనాథ్ శెట్టి కాదు, రాజు గారు ఇక్కడ రాజ్ ఫైనాన్స్ అని ఒక కంపెనీ నడిపిస్తున్నాడని చెప్పాడు. సరే, ఇల్లు ఎక్కడుందంటే ఇల్లు చూపించాడు. ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, కానిస్టేబుల్ ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, విశ్వనాథ్ శెట్టి. ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, హలో విశ్వనాథ్ శెట్టి, బాగున్నావా? 13 సంవత్సరాల నుంచి తప్పించుకు తిరుగుతున్నావు, ఇక నీ ఆట కట్టు అనేసరికి విశ్వనాథ్ శెట్టి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. మేము సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులమని చెప్పి ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ విశ్వనాథ్ శెట్టిని అదుపులోకి తీసుకుని పుత్తూరుకి తీసుకొచ్చి ప్రశ్నిస్తే విశ్వనాథ్ శెట్టి, అవును నేనే విశ్వనాథ్ రాయ్ని హత్య చేశానని ఒప్పుకున్నాడు. నాకు విశ్వనాథ్ రాయ్కి బిజినెస్ విషయంలో గొడవ వచ్చింది, దాంతో బీర్ బాటిల్ తీసుకుని తలపైన కొట్టాను, ఆ తర్వాత ఇనుపరాడుతో తలపైన కొట్టి హత్య చేశానని చెప్పి ఒప్పుకున్నాడు. సరేరా, మరి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎలా తప్పించుకు తిరిగావు అని అడిగితే విశ్వనాథ్ శెట్టి పోలీసులతో, హత్య చేసిన తర్వాత నేను కేరళ పారిపోయాను, అక్కడ ఒక డాక్టర్ దగ్గర పనిలో కుదిరాను, ఆ డాక్టర్కి ఫైనాన్స్కి సంబంధించిన విషయాలన్నీ చెప్పేసరికి ఇంప్రెస్ అయ్యి నాకు కొంత డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకుని నేను తమిళనాడు వచ్చి ఇక్కడ ఈ గ్రామంలో ఫైనాన్స్ బిజినెస్ మొదలుపెట్టాను. నాకు తెలుసు నా కోసం పోలీసులు నా భార్య దగ్గరికి ఇంటికి వస్తారని, అందుకని నేను నా భార్య పిల్లని కాంటాక్ట్ అవ్వలేదు. తర్వాత కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత నా భార్య పిల్లని సీక్రెట్గా కాంటాక్ట్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళని ఇక్కడికి సంవత్సరానికి 1-2 సార్లు రప్పించుకుంటాను. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో సీక్రెట్గా వాళ్ళతో కలిసి ఒక 2-3 రోజులు టైం స్పెండ్ చేసి వాళ్ళని పంపించేస్తాను. నా భార్య పేరు మీద, నా కొడుకు పేరు మీద 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ నంబర్లు బంధువులకి, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ తెలుసు. నేను మరొక సిమ్ని నా కొడుక్కి ఇచ్చాను. ఆ నంబరు నా భార్యకి, నా కొడుక్కి, నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కానీ మీరు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నా కొడుకు దగ్గర నుంచి ఆ నంబర్ని తీసుకుని నన్ను పట్టుకున్నారంటే నాకే చాలా ఆశ్చర్యంగా, షాకింగ్గా ఉందని విశ్వనాథ్ శెట్టి పోలీసులతో అన్నాడు. పోలీసులు విశ్వనాథ్ శెట్టి మీద కేసు అది నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. విశ్వనాథ్ శెట్టిని ఆగస్టు 2014లో అరెస్ట్ చేశారు. అంటే 13 సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేశారు. కోర్టులో కేసు నడిచింది. డిసెంబర్ 2021లో లోయర్ కోర్టు జడ్జి తీర్పునిస్తూ విశ్వనాథ్ శెట్టి హత్య చేశాడు. చేసిన తర్వాత తప్పించుకోవడానికి, చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవడానికి అతనుకున్న తెలివితేటలు ఇవన్నీ సమాజంలో ఉండటానికి పనికిరావు, చాలా డేంజర్ మనిషి, ఇటువంటి తెలివితేటలు ఉన్నవాడు సమాజంలో తిరిగితే చాలా హానికరం అంటూ విశ్వనాథ్ శెట్టికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చాడు. ప్రస్తుతం విశ్వనాథ్ శెట్టి జైల్లో ఉన్నాడు. లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో సవాల్ చేశాడు. హైకోర్టులో కేసు నడుస్తుంది. అలా పోలీసులు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తెలివిగా ప్రవర్తించి 13 సంవత్సరాల తర్వాత హంతకుని పట్టుకున్నారు. ఒక మర్డర్ మిస్టరీ కేసుని సాల్వ్ చేశారు. అందుకే ఈ వీడియో మొదట్లో చెప్పినట్టు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఎటువంటి కేసునైనా సాల్వ్ చేస్తారు అని చెప్పడానికి ఈ నిజమైన సంఘటన, కథే ఒక ఉదాహరణ. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ రేపు మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.